ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎఫ్ఐఆర్ నమోదులో ఎందుకంత ఆలస్యం ప్రశ్నించిన సుప్రీంకోర్టు. గ్రామాలకు అభివృద్ధి వెలుగులు. మహిళల భద్రత కోసం వాసవ్య మహిళా మండలి క్యాండిల్ లైట్ వాక్. అదనంగా 2000 బస్సులు, 3500 మంది డ్రైవర్లు. బాలికలు కోరికలు అణుచుకోవాలన్న హైకోర్టు తీర్పు కొట్టివేత. స్మార్ట్ వాచ్ ని మించిన స్మార్ట్ రింగ్స్. మెదడు పనితీరును మెరుగుపరిచే ఆహారాలు. ఈరోజు వార్తలను చూద్దాం. ఎఫ్ఐఆర్ నమోదులో ఎందుకంత ఆలస్యం? యావత్ దేశాన్ని నిర్ఘాంతపరిచిన కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. హత్యాచార ఘటనను తెల్లవారుజామున గుర్తించినట్లు తెలుస్తోంది. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారు? అతని ప్రవర్తనపై అనుమానాలున్నప్పుడు వెంటనే మరో కళాశాలకు ఎలా బదిలీ చేశారు? ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యమైంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జరిగిన అసాధారణ జాప్యంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని నేరస్థలం సంరక్షణలో వైఫల్యానికి పోలీసులను నిలదీసింది. వైద్య కళాశాల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరుపై ధర్మాసనం మండిపడింది. వైద్య సేవల రంగంలో పనిచేస్తున్న మహిళలు, యువ వైద్యులు, సిబ్బంది భద్రత విషయంలో సంస్థాగత లోపాలున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనను మంగళవారం సుమోటోగా విచారణకు చేపట్టింది. ఈ నెల 22 లోపు కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. గ్రామాలకు అభివృద్ధి వెలుగులు. వచ్చే ఏడాది జనవరి నుంచి జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తాం. గ్రామీణాభివృద్ధికి ముందుకు వచ్చే వారితో కలిసి కార్యక్రమాలు చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 990 కోట్లు, జల్ జీవన్ మిషన్ పథకానికి రాష్ట్ర వాటా 500 కోట్లు విడుదల చేస్తున్నాం. గ్రామాలలో మళ్లీ అభివృద్ధి వెలుగులు నింపి పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేస్తాం. ప్రతి ఇంటికి, గ్రామానికి, ప్రాంతానికి ఏం అవసరమో గుర్తించి సదుపాయాలు కల్పిస్తాం అని తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు జవసత్వాలు అందించి పూర్వ వైభవం కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అదనంగా 2000 బస్సులు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే బస్సుల్లో రద్దీ పెరుగుతుందని, దానికి అనుగుణంగా అదనంగా బస్సులు కొనాల్సి ఉంటుందని, ఖాళీలున్న డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నివేదిక సిద్ధం చేశారు. అన్నీ సమకూరాక ఈ పథకం అమలు చేస్తే బాగుంటుందని, లేకపోతే చాలని బస్సులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. గత ఎన్నికల్లో కూటమి ప్రధాన హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు బుధవారం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 10,000 బస్సులు ఉన్నాయి. వాటిలో సొంత బస్సులు 8,200, మిగిలినవి అద్దె బస్సులు. కొంతకాలం క్రిందట 1,480 కొత్త బస్సులు కొనగా వీటిలో ప్రతి నెల కొన్ని చొప్పున బస్సులు బాడీ బిల్డింగ్ పూర్తి చేసుకుని డిపోలకు చేరుతున్నాయి. అయితే జగన్ ప్రభుత్వంలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి కొనలేదు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అదనంగా కనీసం 2000 కొత్త బస్సులు అవసరం. చాలా కాలంగా ఆర్టీసీ ఉద్యోగ నియామకాలు లేవు. 3500 మంది వరకు డ్రైవర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని అధికారులు నివేదిక రూపొందించారు. మహిళల భద్రత కోసం వాసవ్య మహిళా మండలి క్యాండిల్ లైట్ వాక్. ఆగస్టు 20, 2024న వాసవ్య మహిళా మండలి, ఏపీ పోలీస్ శాఖ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు వివిధ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో విజయవాడలోని హోటల్ డివి మెనార్ నుండి సిద్ధార్థ అకాడమీ వరకు క్యాండిల్ లైట్ వాక్ నిర్వహించారు. కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ కీర్తి,
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏపీలో పిఓఎస్హెచ్ చట్టంపై డాష్ బోర్డును నిర్వహించడానికి విఎంఎం స్వచ్ఛందంగా ముందుకు వస్తుందని అంతర్గత ఫిర్యాదుల కమిటీలు, స్థానిక ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయవలసిందిగా కూడా నొక్కి వక్కానించారు. ఈ వాక్లో పురుషుల భాగస్వామ్యం కూడా ఉండటం మహిళల రక్షణకు సానుకూల ముందడుగని హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత పేర్కొన్నారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల వినియోగంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలను నివారించడానికి ఏపీ ప్రభుత్వం నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసిందని ప్రజలకు భరోసా ఇచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కలిగించడంలో సిఎస్ఓల పాత్రను కూడా ఆమె నొక్కి చెప్పారు. తదుపరి వ్యూహాలను అభివృద్ధి చేయడానికి ఆగస్టు చివరి వారంలో ఒక సమావేశం ప్లాన్ చేయబడిందని వివరించారు. స్మార్ట్ వాచ్లను మించిన స్మార్ట్ రింగ్స్, ఫిట్నెస్ ట్రాకర్లు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. స్మార్ట్ వాచ్ల వంటి వాటికి ఇప్పుడు స్మార్ట్ రింగులు కూడా తోడయ్యాయి. మెక్లియర్స్కు చెందిన రింగ్ పే తొలిసారి 2013లో వీటిని పరిచయం చేసింది. అప్పటి నుంచి సాంకేతిక ఇబ్బందులను అధిగమిస్తూ పెద్ద వేరబుల్ పరికరాల పోటీని తట్టుకుంటూ నేడు ప్రధాన స్రవంతిలోకి వచ్చేశాయి. వీటిలో డిస్ప్లే లేదన్న కొరతే తప్ప స్మార్ట్ వాచ్ చేయగల అన్ని పనులను స్మార్ట్ రింగ్లు చేసి పెడతాయి. ఆరోగ్య వివరాలను కనిపెడతాయి. ఆ సమాచారాన్ని ఫోన్లో చూపిస్తాయి. చేతి సైగలతోనే ఇంటి పరికరాలను నియంత్రిస్తాయి. కాంటాక్ట్లెస్గా డబ్బులు చెల్లించవచ్చు. అందుకే రోజురోజుకి వీటికి ప్రజాదరణ పెరుగుతోంది. అంతేకాక బ్లూటూత్ సాయంతోనూ స్మార్ట్ రింగ్ను పరికరాలకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్ లేదా ట్యాబ్లెట్ వంటి విశ్వసనీయ పరికరాలకు స్మార్ట్ రింగ్ను యాడ్ చేయవచ్చు. పాస్వర్డ్, ప్యాటర్న్, పిన్ లేకుండా వాటిని అన్లాక్ చేయవచ్చు. పాటలు వినటం, వాల్యూమ్ సరిచేయటం వంటి పనులెన్నో చేతి కదలికలతోనే చేసేయవచ్చు. బాలికలు కోరికలు అణుచుకోవాలన్న హైకోర్టు తీర్పు కొట్టివేత. లైంగిక దాడి కేసులో నిందితుడిని నిర్దోషిగా ప్రకటించడంతో పాటు కిషోరప్రాయ బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలంటూ వ్యాఖ్యలు చేసిన కలకత్తా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఇది దిగ్భ్రాంతికరమని, గర్హనీయమని జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఆక్షేపించింది. ఆ కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారిస్తున్నామని స్పష్టం చేసింది. అయితే బాధితురాలు నిందితుడిని పెళ్లి చేసుకొని అతడితో జీవిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. అందువల్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేసి బాధితురాలితో చర్చించాలని సూచించింది. ఆ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా శిక్షపై నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. పోక్సో చట్టం కింద కేసుల దర్యాప్తు విషయంలో అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. మెదడు పనితీరుని మెరుగుపరిచే ఆహారాలు. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే వాల్నట్స్, చేపలు మొదలైన ఆహార పదార్థాలు జ్ఞాపక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. ఈ ఆమ్లాలు మెదడులోని న్యూరో ట్రాన్స్మిటర్స్ పనితీరును మెరుగుపరిచి మెదడుకు రక్షణ ఇస్తాయి. శరీరంలో నీటి స్థాయి తగినంత ఉండేలా చూసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రోజుకు 8 గ్లాసుల నీళ్లను తప్పక తాగాలి. దీనితో పాటు పండ్ల రసాలు మెదడుకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంథోసైనిన్, క్వెర్సెటిన్ యాంటీ ఆక్సిడెంట్లు మెదడు చురుకుదనాన్ని పెంచి జ్ఞాపక శక్తిని, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. టమాటోల్లో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడు కణజాలాన్ని ప్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. రోజు ఆహారంలో భాగం చేసుకునేవారి మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర బడ్జెట్పై కసరత్తు ప్రారంభం. ప్రభుత్వ శాఖలతో వరుసగా ఆర్థిక శాఖ అధికారుల భేటీ. 4 తెలుగు వారికి నేషనల్ జియో సైన్స్ 2023 అవార్డులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ ఐఐటి కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ నరసింహ మంగదొడ్డి, హైదరాబాద్ సిఎస్ఐఆర్ చీఫ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ బంటు ప్రశాంత్ కుమార్ పాత్రో, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్
శ్రీమద్ తిరుమల గరిమెళ్ల రఘుకాంత్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎంఎన్ ప్రవీణ్లు అవార్డులు అందుకున్నారు. ఎంపాక్స్పై దేశం అప్రమత్తం. లిరెన్తో గుకేష్ గేమ్ డ్రా. సింక్వి ఫీల్డ్ కప్ చెస్ టోర్నీని భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ డ్రాతో ఆరంభించాడు. తొలి రౌండ్లో అతడు ఛాంపియన్ డింగ్ లెరెన్తో తలపడ్డాడు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన గేమ్లో గుకేష్ డ్రాతో ముగించాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.